నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం. నిన్న నా ఎపిసోడ్ మిస్ అయింది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నేను 1 గంటకి చేసిన రికార్డింగ్ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ తర్వాత కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. నిన్న నా ఎపిసోడ్కి శీర్షిక 100వ తప్పు చేసిన ప్రధాన్, శిశుపాల వధ తప్పదు. ఇది ఆయన చేసిన నిజమైన తప్పు అని సిజేపీలో వచ్చిన యువత గురించి మాట్లాడుతూ, ఆయన తయారు చేసిన హెచ్ఆర్డి ప్రోడక్ట్స్ ఎంత డిఫెక్టివ్, ఎటువంటి వాళ్ళు తయారయ్యారు ఈ యువత అని చెప్తూ, అసలు శిక్ష ఇదే, నీట్ ఎగ్జాము లీకేజ్ ఇవన్నీ 99 చిల్లర పనులు. ఈ 100వ తప్పు మాత్రం ఆయన ప్రోడక్ట్స్ ఇంత డిఫెక్టివ్ అయ్యి ఉండి కూడా ఇటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేశానే అనే సిగ్గు లేకుండా ఇంకా రాజీనామా చేయలేదు అని నిన్న నా ఎపిసోడ్లో ముఖ్యాంశం. చివరికి ఆయన రాజీనామా చేశారు. ఇది మోదీ గారికి 2వ ముఖ్య ఓటమి. ఒకటి అగ్రికల్చర్ లాస్, అదే ఫామ్ లాస్ విడ్రా చేసుకోవడం మొదటి ఆయన ఓటమి. ఈ 2వ ఓటమి సిజేపీ ప్రొటెస్ట్కి తల ఒగ్గి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడం. సిజేపీ గెలిచింది, బీజేపీ ఓడింది. ప్లెయిన్ టర్మ్స్లో బర్డ్స్ ఐ వ్యూ, వామ్స్ ఐ వ్యూ అని ఉంటుంది. మనకు చాలామందికి వామ్స్ ఐ వ్యూ, ఎందుకంటే దగ్గరదే కనపడుతుంది, మన లెవెల్లో ఉండేవే కనపడతాయి. ఢిల్లీలో ఉన్న ఈ అగ్రనాయకత్వానికి బర్డ్స్ ఐ వ్యూ ఉండొచ్చు, విహంగ వీక్షణం. ఈయనకంటే పైన అమెరికాలో కూర్చున్న హాక్స్కి, హాక్ వాళ్ళ గుర్తే హాక్, అక్కడ కూర్చున్న సిఐఏ ఏజెంట్లకి ఈయనకంటే ఎక్కువ తెలుసు, ఈయనకంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇండియాలో. అందుకని మన చిన్న వామ్స్ ఐ వ్యూలో ఆయన ఓడాడు, ఈయన గెలిచాడు అనుకునే కంటే అమెరికాలో సిఐఏ గెలిచింది, అంతకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్న మోదీ ఓడాడు. ఇలా అనుకుంటే మోదీకి ఫేస్ సేవింగ్. ఇప్పటికీ హోమీ బాబా కానీ, లోకనాథన్ ముస్తఫా ఇటువంటి పెద్ద న్యూక్లియర్ సైంటిస్టులు మిస్టీరియస్గా చనిపోయిన సంగతులు చాలామంది మర్చిపోయి ఉంటాం. వాళ్ళ ముగ్గురు అదృశ్య చావులకి, మిస్టీరియస్ డెత్స్కి ఇప్పుడు దాకా మనకు అంతుపట్టలేదు. సిజేపీ ప్రొటెస్ట్కి తల ఒగ్గడం కానివ్వండి, ఇది సిఐఏకి, డబ్బున్న పెద్ద పెద్ద ఫౌండేషన్లకి వాళ్ళకి తెలుసు, మనకు మన ఐబీకి అంతకంటే తక్కువ తెలుసు. కొన్ని డాట్స్ని కలుపుకుంటూ వస్తే ఇండియాకి చీ గ్వెవేరా కాకుండా ఒకరిని ఆపాం. వాంగ్చుక్ సావు కోరుకున్న వాళ్ళల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కానివ్వండి, సిజేపీ ప్రొటెస్టర్స్ కానివ్వండి, ఇన్ని ఎలా అయినా చంపి చీ గువేరా లాగా పాపులర్ చేసి స్టూడెంట్ ఉద్యమాన్ని పెద్ద చేయాలని అసలు ప్లాను. ఆయన్ని హాస్పిటల్ తరలించి ఆ తర్వాత 2 రోజుల తర్వాత నిరసన విడ్రా చేసుకున్నప్పుడు మన వాళ్ళ రియాక్షన్స్ దాన్ని సూచిస్తాయి, చావకుండా ఎలా బతికిపోయాడు అని. తమిళనాడు ఎంజీఆర్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక కామనాలిటీ ఉంది. టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్, ముఖ్యంగా క్యాన్సర్ కానీ ఆశ లేని వాళ్ళు, వాళ్ళ కుటుంబాలకి డబ్బు ఇచ్చి వాళ్ళ చేత ఆత్మహత్యలు చేయించుకున్నారు. వైఎస్ఆర్ మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా చనిపోవాలి, కానీ ఎంగిలి మెతుకులు తిన్నా ఎక్కడో ఊరు బయట ఉన్నవాడు చచ్చిపోయాడంటే అది ప్రేమ కాదు, ఈ టెర్మినల్లీ ఇల్ లాంటి బతుకులు.
వాళ్ళు చచ్చి వీళ్ళని పెద్దవాళ్ళని చేశారు. నిన్న CJP కూడా ఒక 10 మందిని ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి కొన్ని సిటీస్లో వాళ్ళ చేత ఆత్మదాహ అంటే ఆత్మహత్య చేయించి ఆ మాల కూడా మోదీ మెడలో వేయాలని ప్లాన్. అసలు 20 జూలై నాడు స్ట్రెచర్ మీద కానీ లేకపోతే శవయాత్ర కానీ వాంగ్చుక్ది చేయాలనుకున్నారు. ఎటో మోదీకి గుడ్ సెన్స్ ప్రివేల్ అయ్యి ఈ అల్లర్లని ఆపారు. ప్రతి ఒక్కరికి కోటెందుకు, 10 కోట్లు ఇచ్చినా తప్పులేదు. ఇప్పుడు పోలీస్ కేసులు విత్డ్రా చేయమని నెక్స్ట్ కోరిక, అవి కూడా చాలా వరకు నెరవేరుతాయి. పోలీసుల్ని సస్పెండ్ చేయని ఇంకో కోరిక. ఇవన్నీ ఆ కోరికల లిస్టు పెరుగుతూ ఉంటుంది. ఏ కోరిక దగ్గర మోదీ ఆపుతాడో వేచి చూద్దాం. ఇందాక 100వ తప్పు చేసిన ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నదానికి CJP ప్రొటెస్ట్లో వచ్చిన యువత గురించి మాట్లాడాలనుకున్నాను. అక్కడ వచ్చిన యువత కానీ అక్కడ వచ్చిన సింపథైజర్స్ కానీ భారతదేశాన్ని ముక్కలు చేయి అనే బ్యాచ్, ఇన్షా అల్లా భారత్ తేరా తుకడా హోగా అనే బ్యాచ్, రాముడు పెళ్ళాన్ని ఉంచుకోలేకపోయినాడు ఆయన దేవుడు ఎట్టయ్యాడు అనే బ్యాచ్, ఒళ్ళు అశ్లీలత చూపించి రీల్స్ తయారు చేసి బతికేవాళ్ళు అక్కడికి వచ్చి అశ్లీలంగా మాట్లాడిన బ్యాచ్, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ప్లే కార్డ్లో మోదీ గివ్ మీ ఏ జాబ్ ఆర్ గివ్ మీ ఏ బ్లో జాబ్ అని ఒక ప్లే కార్డ్ పట్టుకున్నాడు. ఇంకొక తల్లి నీట్ పరీక్షలో తన పిల్లలకి రాలేదని నీట్ పరీక్ష సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వాళ్ళ అమ్మని చెల్లెల్ని మోదీకి పండబెట్టి నీట్లో తెచ్చుకున్నారు అని చెప్పని కొంతమంది. ఇవన్నీ వింటే వాళ్ళలో కనిపించేది యాంగర్, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ బాధ అన్నీ ఉన్నాయి, ఆవేదన కూడా ఉంది. కానీ ఈ విధంగా కావడానికి కారణాలు ఏమిటి? ఈ విధంగా కావడానికి కారణాలు మన విద్యా విధానంలో పోటీ మనస్తత్వం, పోటీలో నెగ్గడం, నెగ్గకపోతే ఏం చేయాలి, నెగ్గకపోతే దానికి మార్గాలు ఏంటి అనే విషయం మీద మనం ఎప్పుడు మాట్లాడలేదు. పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ అని యూ క్యాన్ డూ ఇట్ అని ప్రోత్సహించామే కానీ వెన్ యూ కెనాట్ డూ ఇట్ ఏం చేయాలా అనే మాట మనం పిల్లలకి చెప్పలేదు. ఫెయిల్యూర్ అనేది డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఫెయిల్ అయితే బాధపడాలి. అత్యవసర మార్కులు వచ్చిన వాళ్ళు, సరదాగా పరీక్ష రాసిన వాళ్ళు ఫెయిల్ అయ్యి నా ఫెయిల్యూర్కి బాధ్యత మోదీ అంటే మనం ఎంత మాత్రం దాన్ని డైజెస్ట్ చేసుకోగలం. మన యువజన నాయకుడు రాహుల్ గాంధీ కోటా, దెహ్రాదూన్ ఈ 2 చోట్ల మాట్లాడుతూ నీట్ గురించి, నీట్ పరీక్షల్లో 50,000 మందికి అయితే సీట్లు వస్తాయి, మిగిలిన రాని 19 లక్షల పిల్లల సంగతి ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఎందుకు కూడా మోదీ చూపించాలి, దానికి జవాబుదారీ వహించాలి. ఇలా రాహుల్ గాంధీ గారు సభ చేస్తే విన్న ప్రతి ఒక్క ఫెయిల్డ్ క్యాండిడేట్ తప్పు నాది కాదు మోదీది, అంటే నేరం నాది కాదు ఆకలిది అన్నట్టుగా ఆ తప్పులన్నీ వేరే వాళ్ళ మీద నెట్టి ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే అనే మనస్తత్వాన్ని స్థిరపరచుకుంటారు. ఇటువంటి మనస్తత్వం ఉండేవాళ్ళు క్రిమినల్స్ అవుతారని ఒక పుస్తకం ఇదే టైటిల్ నేమ్తో వచ్చింది, ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే. దాంట్లో ఇటువంటి వాళ్ళు ఫ్యూచర్లో ఏమవుతారు? బొత్సుకి CJPలో వచ్చిన మనుషులు రేపటికి మనకు నాయకులు. ఎవరికైతే కోపం ఎక్కువ ఉందో, ఎవరైతే అన్రెస్పాన్సివో, ఎవరైతే ఆరగెంటో, ఎవరైతే నిజం తెలుసుకునే ఓపిక లేని వాళ్ళు, వీళ్ళంతా ఆ ప్రొటెస్ట్లో వచ్చిన వాళ్ళు. కొంతమంది ప్రొఫెషనల్స్ని తీసేస్తే నేను యువత గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళ చేతిలో టెక్నాలజీ ఉంది, చేతిలో సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో ChatGPT ఉంది. ఒక క్వశ్చన్ అడిగితే 10 నిమిషాల్లో ఆన్సర్ వస్తుంది. అయినా కానీ వీళ్ళెప్పుడు ChatGPTలో నిజానిజాలని అడగలేదు. ఎందుకంటే నిజం నాకు ఆల్రెడీ తెలుసు అనే ఒక అరగెన్స్, నిజం నిర్మించబడింది
డాక్టర్ నిజం అని చెప్పని నమ్మే ప్రజలు, ఇటువంటి వాళ్ళు మనకు ఫ్యూచర్లో కాబోయే నాయకులు. మన ఇళ్లలో సరిగా పెరిగే పిల్లలు, బుద్ధి నేర్చుకున్న పిల్లలు, వాళ్ళ దగ్గర ప్రజలు. ప్రతి తప్పుకి మెకాలే, లార్డ్ మెకాలేని తప్పుపట్టడం, ప్రతిదానికి మన ఇండియన్ లార్డ్ జవహర్లాల్ నెహ్రూని తప్పుపట్టడం అని బీజేపీ మీద ఒక అభియోగం. దానికి చెప్పాల్సింది ఏంటంటే, మెకాలే మనకేం చేశాడు మీద ఒక అభియోగం. దానికి చెప్పాల్సింది ఏంటంటే, మెకాలే మనకేం చేశాడు, ఒక హీనభావత. మెకాలే మనకు చేసింది ఒక హీనభావం మనలో వచ్చేట్ చేశాడు. భారతదేశంలో అంతా పాములు పెంచేవాళ్ళు, మంత్రాలు నమ్మేవాళ్ళు మూర్ఖులు. మన బ్రిటిష్ నుంచి వచ్చిన మిషనరీస్ వీళ్ళకి బుద్ధి చెప్పి పైకి తెస్తున్నాయి. లేని సతీ సహగమనం గురించి ఇండియాలో ఉన్నట్టు చెప్పి, దాన్ని నిర్మూలించినట్టు చెప్పి, ఎక్సెప్షనల్గా జరిగే సతీ సహగమనం అది ప్రతి ఇంట్లో జరిగినట్టుగా మనకు పుస్తకాలు రాసి మన మీద మనం అసహించుకునేట్టు చేశారు మెకాలే. నెహ్రూ గారు 12-13 ఏళ్ళు జైల్లో ఉన్నానని చెప్తారు కదా. ఆ 12 ఏళ్ల పాటు ఆయన రాసింది పుస్తకాలు టెన్నిస్. ఆయన రాసిన పుస్తకాలు డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. మచ్చుకి ఆయన బాబర్ మీద రాసిన ప్రోజు, చార్మింగ్ జెంటిల్మన్. ఆయన చంపింది మతం కోసం కాదు, ఆయన రాజ్య అపేక్షతో. ఆర్ట్స్ లవర్, ఏ ఫేమస్ జెంటిల్మెన్. ఇది బాబర్ గురించి ఆయన రాసిన వాక్యాలు. ఇటువంటి పుస్తకాల మీద ఇవాళకి గాంధీ ఫ్యామిలీ రాయల్టీ పొందుతోంది. ఆయన దృష్టిలో వ్యాపారవేత్తలంతా దొంగలు. కానీ ఈయన రాసిన పుస్తకం వ్యాపారంలాగా ఉపయోగించి డబ్బు తింటున్న వీళ్ళ పిల్లలు దొంగలు కాదు. వీళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు అప్పుడు ఫేమస్ లాయర్, లక్షలు గడించాడు. అప్పుడు లక్షలు ఫీజు ఇచ్చేంత గొప్పవాళ్ళ ఇండియన్స్. ఆయన ఎవరి కోసం వాదించాడు? బ్రిటిష్ ఎంపైర్ కోసం వాదించి సంపాదించే డబ్బులు. ఆయన సంపాదించడం దొంగతనం కాదా? ప్రతి ఒక్కదానికి మెకాలే నెహ్రూని తిట్టడం ఎందుకు అని అంటారు కదా. వేప విత్తనం వేసి పనస పండు పండమంటే పండదు. ఆ పెరిగిన వృక్షానికి గ్రాఫ్టింగ్ చేసి కొన్ని ఏళ్ల తర్వాత కానీ దాంట్లో ఆ వేప విత్తనం చెట్టు నుంచి పనస పండు పండించడానికి కొన్నేళ్లు పడుతుంది. గ్రాఫ్టింగ్కి అవసరం ఉంటుంది. ఇప్పుడు జరిగేదంతా గ్రాఫ్టింగ్, దానికి టైం పడుతుంది పనస పండు పండడానికి. మత్సుకి సిజేపీలో వచ్చిన మనుషులు రేపటికి మనకు నాయకులు. ఎవరికైతే కోపం ఎక్కువ ఉందో, ఎవరైతే అన్రెస్పాన్సివో, ఎవరైతే ఆరగెంటో, ఎవరైతే నిజం తెలుసుకునే ఓపిక లేని వాళ్ళు, వీళ్ళంతా ఆ ప్రొటెస్ట్లో వచ్చిన వాళ్ళు. కొంతమంది ప్రొఫెషనల్స్ని తీసేస్తే నేను యువత గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళ చేతిలో టెక్నాలజీ ఉంది, చేతిలో సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో చాట్ జీపీటీ ఉంది. ఒక క్వశ్చన్ అడిగితే 10 నిమిషాల్లో ఆన్సర్ వస్తుంది. అయినా కానీ వీళ్ళెప్పుడు చాట్ జీపీటీలో నిజానిజాలని అడగలేదు. ఎందుకంటే నిజం నాకు ఆల్రెడీ తెలుసు అనే ఒక అరగెన్స్. నిజం నిర్మించబడింది, డాక్టర్ నిజం అని చెప్పని నమ్మే ప్రజలు, ఇటువంటి వాళ్ళు మనకు ఫ్యూచర్లో కాబోయే నాయకులు. మన ఇళ్లలో సరిగా పెరిగే పిల్లలు, బుద్ధి నేర్చుకున్న పిల్లలు, వాళ్ళ దగ్గర ప్రజలు. 543 అన్ని పార్టీలతో కలిసింది. మనం ఎందుకని పంపించిన సభ్యులు. వాళ్ళ మాట నెగ్గిందా, సిజేపీ మాట నెగ్గిందా? మనం ఆలోచించుకోవాలి. ఎవరు గెలిచారు? ఇండియానా, సిఐఏనా, బయట శక్తుల, సిజేపీనా? మీరు నిర్ణయించుకోండి. బీజేపీ బుద్ధి తెచ్చుకొని రైట్ వింగర్స్లో కొంతమంది ఇచ్చిన గత 5 నెలల సలహాలు ఒక్కసారైనా విని ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంటే ఈ దుర్గతి పట్టేది కాదేమో. రైట్ వింగ్ యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ప్రజల చేత అంధభక్త తిట్టించుకుంటూ కూడా 1-6 మంచి సలహాలు ఇస్తే దాన్ని పట్టించుకోక ఇక్కడ దాకా తెచ్చుకుంది.
దీనికి పర్యవసానం అనుభవించక తప్పదు. వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అట్లీస్ట్ రైట్ థింకింగ్ ప్రొఫెషనల్ పీపుల్ దగ్గర నుంచి, వాళ్ళు రైట్ వింగ్ అక్కర్లేదు, రైట్ థింకింగ్ పీపుల్ వాళ్ళ దగ్గర నుంచి సలహాలు వింటే కొంతవరకు మేలేమో. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మన పిల్లలకి మంచి దారి చూపించండి. భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకం మన పిల్లలకి చెప్పండి. ఎందుకంటే ప్రయత్నం చేయాలి, పూర్తి ప్రయత్నం చేయాలి. ఫెయిల్యూర్ అందరికీ వస్తుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఉరేసుకొని చావడం కాదు, ఇంట్లో వాళ్ళకి ₹1,00,00,000 ఇప్పించడం కాదు, మీరు బతకాలి. ఇది చెప్పాలి మన పిల్లలకి. డిజర్వింగ్ విల్ ఆల్వేస్ గెట్. ఇఫ్ యూ డోంట్ గెట్, దెర్ ఈజ్ ఏ ఛాన్స్. ఆల్టర్నేటివ్ ఛాన్సెస్ చెప్పండి. వాళ్ళు బతకడానికి మనం దోహదం చేద్దాం. నమస్కారం.